मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఇంకొకటి ఇవ్వండి. చాలా ఆపో కుంభకర్ణుడి కొడుక. ఉదాహరణకు తగ్గట్టు ఉండాలి. ఉదాహరణ తప్పైన చోట్ల చెప్తే అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. కుంభకర్ణుని భోజనానికి అనరు, నిద్రపోవడానికే ఉదాహరణగా చెప్తారు. అరే ఉదాహరణని ఆపో. వాడిని చూడు, నా పరిస్థితి ఎలా అయిపోయిందా. వీడు మొత్తంగా 300 పానీపూర్లు మింగేశాడా. ఏంటి మీకు సిగ్గుగా లేదా? నేను తిండాన్ని లెక్క పెడుతున్నారు. తర్వాత నాకు కడుపు నింపు వస్తుంది. ఇంకోటి ఇవ్వండి. ఇలా చూడవయ్యా, నీ పొట్ట గురించి నాకు తెలియదు కానీ నీకు 300 పానీపూరులు ఇచ్చి చేతుల్లో పెడుతున్నాయి. సరే పానీపూరికి డబ్బులు డాక్టర్ బాలు గారి దగ్గర, కన్నా సార్ దగ్గర తీసుకోండి. తర్వాత ఒక ఎండిపోయిన పూరి ఇవ్వండి. తిన్నవాళ్లే బిల్లుకి డబ్బులు కట్టాలి, దానికి బదులుగా వీళ్ళెందుకు కట్టాలి? పానీపూరి తినే ఛాలెంజ్ వేసిందే నేనే, దానికి నేను అనుభవించి తీరాల్సిందేగా. నిద్రలో లేపి ఇబ్బంది పెడుతున్నట్టుగా ఉంది. తిను ఇంతలా తింటాడన్న విషయం ముందే చెప్పుండాల్సిందే. చప్పట్లు. వీడి పేరు జోర్దార్. వీడిని తీసుకువెళ్లి పొలంలో వదిలిపెట్టండి. పంటలతో కలిపి పురుగులు తినేస్తాడు. ఆ రోజు త్వరలోనే వస్తుంది. వీడు చాలా ఎక్కువ తింటున్నాడు కదా, వీడి కడుపు పాడవుతుంది. నువ్వు గ్యాస్ బెలూన్ లాగా నీ పొట్ట బాగా ఉబ్బుతుంది. గాల్లో ఎగురుకుంటూ వెళ్తావు. ఇలారా, తినడమే నువ్వు అలవాటుగా పెట్టుకొని ఈ విధంగా తినొద్దు, తర్వాత జీర్ణం అవ్వదు. మీరేమీ టెన్షన్ కాకండి, నా కడుపు అన్నిటినీ జీర్ణం చేసేస్తుంది. వీడికి అర్థమయ్యేలా చెప్పినా కూడా ఎటువంటి అర్థం లేదు డాక్టర్ బాలు. అవును, వీడు భలే తిండిపోతు రాముడు. ఏమన్నావు? తిండిపోతు రాముడా? నేనేమి తిండిపోతు రాముడు కాదు. అది నేను అందరికీ నిరూపించి చూపిస్తాను. ఏంటి తిండిపోతు రాముడు? నీకు తిండే కదా ముఖ్యం. నువ్వు అసలు జోర్దారే కాదు, తెలుసు కదా. అలాగా అయితే వీడెవరో జోర్దార్ లాగే మనతో పాటు ఇన్ని సంవత్సరాలు ఉన్నాడో. వీడు జోర్దారే, కానీ మామూలు జోర్దార్ కాదు. భలే తిండిపోతు రాముడు జోర్దార్. నేను తిండిపోతు రాముడు కాదు. అదే నిజం. 4 గంటలు కూడా నువ్వు ఏమీ తినకుండా ఉండలేవు. నువ్వు తిండిపోతు రాముడు అని నేను నిరూపించి చూపిస్తాను. అలాగా విషయం. సరే, నేను నిరూపించి చూపిస్తాను నేను తిండిపోతు రాముడిని కాదు అని. ఈ రోజు మొత్తం నేను అసలు ఏమీ తినను, కానీ ఒక ఎండిపోయిన పూరి మాత్రం ఇవ్వండి. తినే జోర్దార్, నిన్ను ఎవరు చూడడం లేదులే. వద్దు జోర్దార్, నువ్వు తిండిపోతు రాముడు కాదని అందరికీ నిరూపించాలి. ముందు తిని ఆ తర్వాత నిరూపించవచ్చు. వద్దు జోర్దార్. ఎప్పటి నుంచో మనం పిజ్జా తినాలని ఆశపడుతున్నాం కదా. పిజ్జానా? అది కూడా చీజ్ లో బెస్ట్ దా. ఓ సో యమ్మీ. సర్జన్ ని కదిపి లేపాను. మీ అందరి కోసం సర్జో ది సాక్ తీసుకొచ్చాను. చప్పట్లు. కళ్ళు మూసుకున్నంత మాత్రాన సమస్య నుంచి బయటపడలేరు, కానీ మంచి సమస్య. ఒకవేళ మృదంగం కూడా వాయించచ్చు. ఏంటి అనుమానమా? రండి రండి, వేడి చల్లారిపోతుంది. త్వరగా తినేద్దాం. రండి, ఇక్కడ పెట్టండి. మిత్రమా, నాకు చిల్లీ ఫ్లేక్స్ ఇవ్వవా? చెవులు మూసుకోవాలంటే షట్టర్ వెయ్యండి. సాగులో కాస్త వైట్ బటర్ వెయ్యండి. చప్పట్లు. తింటావా జోర్దార్? వద్దు, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. జోర్దార్ తినకూడదని ఒక గట్టి నిర్ణయంతోనే ఉన్నాడు. అలాగా, నేను చూస్తాను ఎంతసేపు కంట్రోల్ చేసుకుంటాడు అని. బయట డాక్టర్ బాలు తన కోసమే ఎదురు చూస్తున్నాడు.
ఇలా రా. ఇంకా ఎంత దగ్గరికి రావాలి? నీ నడులో వచ్చి కూర్చోనా? కొంచెం ఇలా రా. ఈ సమోసాని ఒక పట్టు అందులో పుల్లటి చట్నీ పొయ్యి. వద్దు జోర్దార్, కంట్రోల్. కానీ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నది. హలో కన్నా సార్, ఇంకా నయం వచ్చేసారు. సంతోషమైన పువ్వులు పూస్తున్నాయి. మంచి బట్టలు కుట్టేశాం, గాలిలో చెట్టు ఊగుతుంది. మీరు అనవసరంగా మాట్లాడకండి. ఎందుకు వచ్చారో ఆ పని మాత్రం చేసుకుని వెళ్ళండి. పన్నీర్ మసాలా, పన్నీర్ టిక్కా, పన్నీర్ 65, చిల్లీ పన్నీర్, కారమైన కబాబ్, దాల్ మఖని, రోటీ, నాన్, కుల్చా, జిలేబీ, రబడి, గులాబ్ జామ్, లెమన్ జ్యూస్, ఆవకాయ, అప్పడం, చట్నీ, సాలెడ్. చెప్పండి, ఈ ప్రపంచంలో ఉండే అన్ని మెనూలు చెప్పేయండి. ఏమీ అయ్యేది లేదులే. నేను అసలు ఏమీ తినను. మరి ఎందుకు ఇలా సంకోచిస్తున్నావు? ఈ రోజు రాత్రి డాక్టర్ బాలు పార్టీ ఇస్తున్నారు. ఆ మెనూనే చెప్తున్నారు. ఏంటి అనుమానమా? చెట్టు కొమ్మల్లో మంకీ వేలాడుతోంది. మీరు కబాబ్ పులావ్ని మర్చిపోయారు. చప్పట్లు. కొంచెం మర్చిపోవడం వల్ల పులావుని మెనూలో మర్చిపోయా. దాన్ని కలుపుకుంటా. పిల్లలు, మీరందరూ ఖచ్చితంగా పార్టీకి రావాలి. ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాను. మీ నలుగురు వెళ్ళి రెడీ అయి రండి. ఓకే రా జోర్దార్, వెళ్ళి రెడీ అవుదాం. కావాలంటే మీరు వెళ్ళండి, నేను రాను. ఏంటి జోర్దార్ ఇలా మాట్లాడుతున్నావు? డాక్టర్ బాలు మనల్ని ఎంత ప్రేమగా పిలుస్తున్నారు. నువ్వు అక్కడికి రా, కానీ ఏమీ తినకు. వచ్చి డాన్స్ లో పాల్గొను. లేదు, నేను ఎక్కడికి రాను. అరే వదిలే తమ్ముడు, వాడొచ్చాడంటే వాడు అసలు కంట్రోల్ చేసుకోలేడు. వీడు దొరికినవన్నీ తినేస్తూ ఉంటాడు కదా, అందుకే రావడం లేదు. నన్ను నువ్వు ఎవరుకుంటున్నావు? నేను కంట్రోల్ చేసుకోలేను అనుకుంటున్నావా? నేను ఒక తిండిపోతు రాముడు కాదు అని ఖచ్చితంగా నిరూపించి చూపిస్తాను. నేను పార్టీకి వస్తాను, పూర్తిగా రోజంతా అక్కడే ఉంటాను, కానీ ఏమీ నేను తినను. ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందరూ కొద్దిగా తినండి, ఎందుకంటే అన్ని తినాలి కదా. ఇలా రండి, తర్వాత అటుపోండి, అన్నం తినండి. సిటీలో బెస్ట్ క్యాటర్ తో చేయించింది. జలుబు పట్టుకుందంటే చేతిలో ఎప్పుడు కర్చీఫ్ ఉంటుంది. వాసన భలేగా ఉంది. అయితే దీని టేస్ట్ కూడా భలేగా ఉంటుంది. చప్పట్లు. రండి వెళ్ళి భోజనం తీసుకుందాం. ఏంటబ్బా బొక్కాడు తిన్నంటున్నావంట ఏంటి? వాడు వేరే ప్లాన్ లో ఉంటుంటాడు. అందరూ తిన్న తర్వాత మిగులుతుంది కదా, అది వాడు తినేస్తాడు అన్నయ్య. ఇటు చూడు, ఈ పెరుగు గార ఎంత పెద్దదిగా ఉందో. అయ్యా బాబోయ్, ఈ ఐటమ్ చాలా బాగుంది. చాలా బాగుంది. సో యమ్మీ. నిజానికి 100లో ఒక విషయం, ఇలాంటి రుచికరమైన గులాబ్ జామ్ ని ఆహా ఇంతవరకు నేను ఎప్పుడూ తినలేదు. ఏంటి అనుమానమా? సరే తిందామని పాపం దగ్గరకు వచ్చేసాడు, కానీ నోటికి అందలేదు. ఏంటి అనుమానమా? జోర్దార్, నువ్వు తినాలంటే తిను, అలాగే నోరు తెరిచి గులాబ్ జామున్ క్యాచ్ పట్టుకుంటావా ఏంటి? అది నేను అటువైపుగా వెళుతూ ఉన్నాను. హాయ్ డాడ్, జోర్దార్ జిలేబీ తింటావా? మైండ్ బ్లోవింగ్ లాంగ్ షాట్ లో ఒకసారి దీన్ని ట్రై చేసి చూడు. ఈ రోజు తనకన్నీ లాంగ్ షాట్ లోనే ఉన్నాయి. క్లోజప్ లో అసలేమీ రాలేదు. రెండు ప్రేమ జిలేబీ, ఇది వద్దని చెప్తే చాలా పాపం. ఆ పాపానికి తగ్గ శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. ఏంటి అనుమానమా? శిక్ష పడితే పడనివ్వు, కానీ నేనేమీ తినను. నేను ఇచ్చేది తీసుకోనంటావా క్లోజప్ లో? అయితే నేను వెళ్ళిపోతాను లాంగ్ షాట్ లో. అరే పింకీ, నీ చెప్పింది విను. జోర్దార్, పింకీ కోపంగా ఉంది. తను ఇంకెప్పుడు నీతో మాట్లాడదు. ఇక నుండి తను నీతో స్నేహం చేయదు. ఒకే ఒక్క జిలేబీ వల్ల తన మొహం నువ్వు ఎప్పటికీ చూడలేవు. చూసావా, తను నీ మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. తన చేతులతో ఆ జిలేబీని తిను, తను చాలా సంతోషపడుతుంది. లేదు, నేను అసలు తినను. నేను తిండిపోతు రాముడు కాదు అన్న విషయాన్ని అందరికీ నిరూపించి చూపిస్తాను. అబ్బా ఏంటిది? ఏం చేసినా తను అస్సలు తినడం లేదు.
ఒకరికి మనసు చక్కగా ఉంటే పైనున్న భగవంతుడు వాళ్ళని ఎప్పుడు చల్లగా చూస్తాడు. 25 రోజులు సేకరించిన ఒకరికి ఖచ్చితంగా ఒక బుట్ట కూడా ఇస్తాడు. ఏంటి అనుమానమా? పొపాట్, నువ్వు జ్ఞాని, మహాజ్ఞాని. కానీ నేను చెప్తోంది నీ జ్ఞానాన్ని నాకివ్వకు. వెళ్ళు, సోర్దార్ కోసం తీసిపెట్టు. అరే డాంకిల్లారా, తను తింటేనే కదా మీరు తనకి జ్ఞానం ఇవ్వగలుగుతారు. తిన్నావు కదా? నాకు తెలుసు నువ్వు తిండిపోతు రాముడు అని. నువ్వు అస్సలు కంట్రోల్ చేసుకోలేవు. కానీ కొంచెం గడియారం చూడు. 8 అంకీలు 12 గంటలు అయిపోయాయి. రోజంతా నేను ఏమీ తినను అని చెప్పాను కదా. ఇప్పుడు రోజు అయిపోయింది, నా ఛాలెంజ్ కూడా ముగిసిపోయింది. ఇప్పుడు నేను ఏం కావాలన్నా తినొచ్చు. చూసి జాగ్రత్త, పేట్లు కూడా కలిపి తినేయద్దు. కాస్తనే మాకు మిగుల్చు. నేను తింటాను, దేన్ని వదిలిపెట్టను. ఒక డాగి వాళ్ళని 12 సంవత్సరాలు నిటారుగా ఉంచినా కూడా అది తిన్నగా మారదు. ఏంటి అనుమానమా?